నమస్తే, వెల్కమ్ టు టీవీ7 న్యూస్. అదనపు కట్నం కోసం అనుష ఆత్మహత్య. ఆదోని మండల పరిధిలో పెద్ద తుమ్మల గ్రామంలో హరిజన వార్డులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ హేమలత మాట్లాడుతూ వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారని, ప్రేమ వివాహం చేసుకున్నారని, పెళ్లి సమక్షంలో పెద్ద సమక్షంలో చేసుకున్నారని, అనుష వయసు 25 సంవత్సరాలని, వీరికి ఇద్దరు సంతానం, ఒకరు బాబు ఇంకొకరు పాప, సాంకేత్ వయసు 9 నెలలు మరియు అమూల్య వయసు 3 సంవత్సరాలు. అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధించేవారని మీడియా సమావేశంలో వెల్లడించారు. పెళ్ళి అయ్యింది. తర్వాత వీళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒక పాపకు 3 ఏళ్ళు, బాబుకి 9 నెలలు. వీళ్ళ పెళ్ళి వీళ్ళ పెద్దలకి అంటే వీళ్ళ అత్తామామకి ఇష్టం లేదు. ఎందుకంటే ఒకే గోత్రం అవ్వడం వల్ల ఇక్కడ ఒకే గోత్రంలో పెళ్లి చేసుకోకూడదు అనే ఒక నమ్మకం ఉండడం వల్ల మీరు ఇక్కడ చేసుకోకూడదు, ఎందుకు చేసుకున్నారు, మీకు వేరే మంచి అమ్మాయి వచ్చేది, మంచిగా కట్న కానుకలు ఇచ్చే వాళ్ళు వస్తారు కదా, ఈ అమ్మాయిని చూసే బాగాలేదు, నల్లగా ఉంది, అది ఇది అని చెప్పి అమ్మాయిని కొద్దిగా బాధ పెట్టేవాళ్ళు వాళ్ళ అత్త మామ అంతా కలిసి. ఈ అబ్బాయి కూడా కొద్దిగా వాళ్ళ అమ్మ చెప్పిన దానికి సరే అనడము, ఆ అమ్మాయిని కొద్దిగా ఇబ్బంది పెట్టడం, తాగడం ఇవి అవి చేస్తుండేవాడు. ఇంకా నిన్న ఈవినింగ్ వాళ్ళంతా వాళ్ళ అమ్మ నాన్న అంతా ఒకే వీధిలో ఉండడం వల్ల ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి మా పిల్లల్ని అక్కడ వదిలేసి వాష్రూమ్కి వెళ్తానని చెప్పి వీళ్ళ ఇంటికి వచ్చి ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకోవడం వల్ల ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు పెద్ద తుమ్మాలం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 304B డౌరీ డెత్ కింద ఒక కేసు రిజిస్టర్ చేసి బాడీని పోస్ట్మార్టం నిమిత్తం వాళ్ళకి అప్పచెప్పి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ రూల్ మేము కంప్లీట్ చేసి కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది.